చైత్ర బహుళ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అలాగే వరుధిని ఏకాదశిని వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? ఓం శ్రీమాత్రే నమః. స్వామి పుష్కరిణీం స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశం వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటుంది వరాహపురాణం. అంటే తిరుమలలోని పుష్కరిణిలో స్నానం చేయటము, సద్గురువు యొక్క పాదములను సేవించటము, ఏకాదశి వ్రతం చేయటము చాలా కష్టమైనవి అని. అంటే సందేహం వస్తుంది మనకి, ఏకాదశి వ్రతం చేయటం కష్టమే ఉందండి, మేము ప్రతి ఏకాదశి ఉపవాసం ఉంటున్నాం కదా అంటే, ఉపవాసము కేవలము చేస్తూ ఆలోచనంతా ద్వాదశి నాడు ఏం వండుకు తిందామని ఉంటే అది ఏకాదశి వ్రతం కాదు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు అన్నీ ఆ స్వామి యొక్క పాదాల దగ్గర ఉంచి మానవ జన్మ దొరికినందుకు అద్భుతమైనటువంటి ఈ వ్రతాన్ని చేస్తున్నాను అన్న భావనతో అనుక్షణము స్వామి గురించి ఆలోచిస్తూ మనస్సును బుద్ధిని కేంద్రీకరించగలిగితే అది నిజమైన ఏకాదశి ఉపవాసం అవుతుంది, ఏకాదశి వ్రతం అవుతుంది. మరి ఈ ఏకాదశి వ్రతాన్ని పాప విమోచన ఏకాదశి ఎందుకంటారు? అది చైత్ర బహుళ ఏకాదశిని. అంటే చైత్రమాసానికి మధుమాసం అని పేరు. మధు అంటే తేనె, తీయనైనది. మనిషికి చాలా తీయనైనది ఏమిటి అంటే మామిడి పండు, తేనె, పంచదార అంటే తప్పు. మనిషికి అన్నిటికంటే చాలా ఇష్టమైనది ఏంటంటే తన గురించి తాను చెప్పుకోవటం. అస్సలు ఇష్టం లేదేంటంటే ఎదుటివాడి గురించి చెప్తే వినటం. ఇప్పుడు అద్భుతమైన చైత్రమాసంలో సంవత్సర ఆరంభంలో మొదటి ఏకాదశిని కామద ఏకాదశి అంటారు, రెండవ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు. నిజానికి ఏకాదశి వ్రతం యొక్క ఆంతర్యమే మీలో ఉన్న పాపాన్ని పోగొట్టడం. ఇప్పుడు పాపం అంటే ఏమిటి అన్న సందేహం కలుగుతుంది. అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పింది శాస్త్రం. ఎదుటివాణ్ణి హింసించి నా పబ్బం గడుపుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన నీలో నశించటమే నిజమైన ఏకాదశి వ్రతం. అదే పాపాన్ని పోగొట్టుకోవటం. మరి ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అంటే తస్మాత్ అన్నమయం మనః, నువ్వు తీసుకునే ఆహారము నీ మనస్సుగా మారుతుంది. కాబట్టి ఆ ఆహారాన్ని నువ్వు విసర్జించి ఇంద్రియాలన్నింటినీ ఆ పరమాత్మ యొక్క పాదాల దగ్గర పెట్టి ఆయననే హృదయంలో నువ్వు ఉంచుకొని ఏకాదశి వ్రతాన్ని నువ్వు జరపగలిగితే అది నీలో ఉన్న పాపాన్నంతా ప్రక్షాళన చేస్తుంది. కనుక పాప విమోచన ఏకాదశి అన్నారు. నిజానికి భారతీయ జీవన విధానంలో, మన ధర్మంలో మనం ఆచరించే ప్రతి సాంప్రదాయానికి 3 ప్రయోజనాలు ఉంటాయి: ఆధ్యాత్మిక కోణము, వైజ్ఞానిక దృష్టి, సామాజిక ప్రయోజనం. ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని చెబుతూ ఏకాదశి గురించి ఒక కథ చెప్తారు. నరకంలో ఉన్నటువంటి పాపులంతా ఏడుస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడికి బాధ కలిగింది. ఆయనలో ఉన్న దయంతా ఒక స్త్రీ రూపంగా అవతరించి ఆమె ఏకాదశి అయింది. ఎలా ఈ పాపులను బయటపడేయాలి అంటే, పాప పురుషుణ్ణి మనం ధ్వంసం చేస్తే పాపులకు ముక్తి కలుగుతుంది. ఎలా ధ్వంసం చేయటం అంటే, ఏకాదశి నాడు, ప్రతి ఏకాదశి నాడు ఆహారాన్ని విసర్జించి పరమాత్మను ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి నరకంలో ప్రవేశించాల్సినటువంటి అగత్యం ఏర్పడదు అని వరం ఇచ్చాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు యమధర్మరాజు, ఇలా మీరు అందరికీ ఏకాదశి వ్రతం చేస్తుంటే ముక్తినిస్తే నా పనే ఉంది అంటే, ఎవరైతే ఏకాదశి నాడు నిరాహారంగా ఉండి స్వామిని పూజించారో వాళ్ళంతా నరకానికి వస్తారు, ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇలా ఆహారాన్ని ఏకాదశి నాడు నువ్వు స్వీకరించటం వల్ల ఆ ఆహార ప్రభావం నీ మీద 3 రోజులు ఉంటుంది. ఏ ఆహారం స్వీకరించినా చంద్రుడి నుంచి, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు, ముఖ్యంగా చంద్రకిరణాలు 120 డిగ్రీస్ నుంచి 136 డిగ్రీస్లో ఉండటం వల్ల నీకు హానికరంగా ఉంటాయి. ఇది వైజ్ఞానికమైన ప్రయోజనం. ఇలా నీ అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని సంస్కరించుకుంటూ పాపపు ఆలోచనలను పక్కకు పెడుతూ పరమాత్మను తెలుసుకోవడానికి నువ్వు ఆచరించే వ్రతమే ఏకాదశి వ్రతమమ్మ.
దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసి నోబెల్ ప్రైజ్ పొందాడు జపాన్లోని శాస్త్రవేత్త. లంకణం పరమౌషధం అని మనం అంటాం కదా. ఇది ఏ విధంగా నీ ఆరోగ్యాన్ని సంస్కరిస్తుంది అని తెలియటం కోసం మనలో ఉన్న జంక్ డిఎన్ఏ దాన్ని మనం కొంచెం కొంచెంగా పోగొట్టుకుంటూ ఉంటాం. అది వృద్ధి చెంది నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని వైజ్ఞానికంగా, అద్భుతమైన ఆధ్యాత్మికంగా ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, ఆనందాన్ని అందించేదే ఏకాదశి వ్రతం. అందుకే ఈ ఏకాదశి మీకు ఎంత వీలైతే అంత, అట్లాని కఠోరమైనటువంటి ఉపవాసం చేసి మర్నాడు గ్లూకోజ్ ఎక్కించుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేత సహా మాంచైవాంత శరీరస్థం తాన్ విద్యా అసుర నిశ్చయాన్ని అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఎవరైతే కఠోరమైన దీక్షలతో శరీరాన్ని కృషింపజేస్తున్నారో వారు నాలో ఉన్నటువంటి ప్రతివాడిలో ఉన్నటువంటి నన్ను, భగవంతుడిని హింసిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు రాక్షసులతో సమానము. కాబట్టి అమ్మలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వ్రతాన్ని, ధర్మాన్ని ఆచరిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేయండి.